తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రథసప్తమి వేడుకల సందర్భంగా భక్తులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లను చేశారు. తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈరోజు రథసప్తమి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 2 లక్షల మందికి పైగానే భక్తులు వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందుగా అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని మరోసారి అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా 130 గ్యాలరీల్లో ప్రత్యేకంగా ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా ప్రసాదాల పంపిణీ చేశారు. వాహన సేవలను తిలకించేందుకు భారీ ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. రథసప్తమి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వస్తారని భావించి 3 రోజుల పాటు ఎస్ఎస్డి టోకెన్లు జారీని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిలిపేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. నేడు శ్రీవారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుండడంతో క్యూ లైన్లలో ప్రసాదాలు, మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. తిరుమలలో నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం 18 గంటలు సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 59,784 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,470 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.61 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. మాది కడప జిల్లా ప్రొద్దుటూరు గ్రామం అండి. ఇక్కడ వచ్చేసి టీటీడీ వాళ్ళు బాగా గంటకి భోజన కార్యక్రమాలు కానీ, ఏర్పాట్లు కానీ, మంచిగా వాటర్ ప్యాకెట్లు కానీ, వాటర్ కానీ, ఈ సర్వీస్ అందరూ కూడా టీటీడీ వాళ్ళు బాగా ప్రజలకు అందజేస్తున్నారండి. కృష్ణమూర్తి అండి, మాది ప్రొద్దుటూరు కడప నుంచి వచ్చాము. ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి, నీట్గా ఉన్నాయి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఈసారి చాలా ఎక్సలెంట్. లాస్ట్ ఇయర్కి చాలా డిఫరెంట్ కనపడుతుంది. ఫుడ్ బాగుంది, టిఫిన్ బాగుంది. ఉదయాన్నే పాలు ఇచ్చారు, తర్వాత కాఫీ ఇచ్చారు, ఇప్పుడు టిఫిన్ పెట్టారు, పొంగల్. చాలా టేస్టీగా ఉంది కూడా, చాలా టేస్టీగా ఉంది. ఎక్సలెంట్. వాలంటీర్స్ కానీ, సర్వీసెస్ కానీ, మేనేజ్మెంట్ కానీ ఎక్సలెంట్గా చేస్తున్నారు దగ్గరుండి. నో ప్రాబ్లం. భక్తులు బెంగళూరు నుంచి వచ్చింది, రాఘవేంద్ర మైలాపూర్. అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగున్నాయండి. పొద్దున్న కాఫీ అవన్నీ ఇచ్చినారు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చినారు, నిన్న రాత్రి కూడా ఇచ్చినారు. నీళ్ళ బాటిల్ కూడా ఎన్ని కావాలంటే అన్నీ ఇస్తున్నారు. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి సార్. మాది కడప అండి. నా పేరు సంగీతలక్ష్మి. చాలా బాగుందండి. ఫస్ట్ టైం వచ్చాము మేము. అసలు ఒళ్ళు పులకరిస్తూ ఉంది. మాకు ఒక్కొక్క రథం వస్తూ ఉంటే గన చాలా ఆనందంగా ఉందండి. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. సదుపాయాలు కూడా బాగా ఇస్తున్నారు. భోజనాలు పెడుతున్నారు, తర్వాత టిఫిన్ ఇస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు. బాగా చూసుకుంటున్నారండి తిరుమల వాళ్ళు. చాలా బాగుందండి. కాబట్టి పోలీసులు కొంచెం కష్టంగా ఉన్నది. అట్లా బంధిస్తే వాష్రూమ్కి వెళ్ళడానికి కానీ అట్లా ఇబ్బందిగా ఉన్నది. అది తిరగాలంటే ఒక్క వాహనం అయిపోయిన తర్వాత తిరిగి రావాలంటే చాలా దూరం తిరిగి రావాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్సలెంట్గా ఉన్నారు స్వామివారు. నేను కర్ణాటక నుంచి వచ్చాను, రాయచూరు. ఈరోజు రథసప్తమి అంగరంగ వైభవంగా జరుగుతున్నది. అలాగే ఈరోజు చూస్తుంటే అంత భక్తాదులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదే రీతి ఇతర అరేంజ్మెంట్స్ కానీ టీటీడీ తరపున అన్ని రకాలుగా బాగున్నాయి, అన్ని సౌకర్యంగా ఉన్నాయి. యాదే రీతిలో చాలా ఆనందంగా ఉంది, సంతృప్తిగా ఉంది. ఇక్కడ బాగుంది. పొద్దునే 6 గంటకి వచ్చి ఇక్కడ బాగా అవుతా ఉంది. తిండి నీట్నెస్ అంతా మంచి బాగుంది. తిండి తినేకి బాగా ఇస్తూ ఉన్నారు. తాగే నీళ్ళు కొత్త నీళ్ళు ఉడక ఉన్నారు. ఇక్కడ టీటీడీ దేవస్థానంలో చాలా అద్భుతంగా అన్ని ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే ఇంకోటి ఏమి బాగా అరేంజ్ చేశారు. ఇంకోటి సెక్యూరిటీ పరంగా, ఫుడ్ పరంగా టైం టు టైం మనకి అన్నీ అందజేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ టీటీడీ.